మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం ఎందుకు చాలా పుణ్యం అని మన పెద్దలు చెప్తారు. ఆకలితో ఉండే వాడికి భోజనం పెట్టడం, ఏడుస్తున్న వాడిని ఓదార్చడం, డిప్రెషన్లో ఉన్న వాడికి ప్రేమ చూపించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అవసరం లేని వాడికి ₹1,00,00,000 ఇచ్చిన వాడు ఏం చేసుకుంటాడు చెప్తున్నా? బ్యాంకులో వేసుకుంటాడు. ఇంకేమైనా చేసుకుంటాడా? వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. వాడి దగ్గర సొంత ఇల్లు ఉంది, వాడి దగ్గర కారు ఉంది, వాడు ఇప్పుడే గోవాకి వెళ్ళి వచ్చాడు, నెలకు 2-3 లక్షలు సంపాదించి వాడు ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తాడు? ఏం లేదు, బ్యాంకులో వేసేస్తాడు. అలా పడి ఉంటాయి. అదే తిండి లేక 5-6 రోజుల నుంచి బాధ తట్టుకోలేక ఏడుస్తున్నాడికి మనం ₹100 పెట్టి తిండి పెట్టామనుకోండి, వాడు పిచ్చోడైపోతాడు. అసలు అన్నం తింటూనే వాడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, వాడికి షూర్ అయిపోతాడు, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు. ఎంతకి? ₹100. అక్కడ ₹1,00,00,000 దేనికి పనికిరాలేదు, ఇక్కడ ₹100 కీడు, గూస్ బంప్స్. ఇప్పుడు పాయింట్ ఏంటి? అవసరం లేని వాడి కంటే అవసరం ఉన్నవాడికి పెట్టడం శ్రేష్టం. కానీ అవసరం ఎవరికి ఉందని తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అదే సక్సెస్కి ఫార్ములా.